హాయ్ ఎవరివన్. ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూద్దామండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ వన్. భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమన్న సోషలిస్టుతో ఏర్పడిన భారతీయ లోక్ దళ్ పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒడిస్సా, బీహార్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరమైన సోషలిస్టులతో ఏర్పడిన భారతీయ లోక్ దళ్ పార్టీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. లూ, బోరా, మిస్ట్రాల్ మొదలైనవి దీనికి మంచి ఉదాహరణ. ఆప్షన్స్: ధ్రువ తూర్పు పవనాలు, కాలాన్ని బట్టి వీచేవి, వ్యాపార పవనాలు, స్థానిక పవనాలు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్థానిక పవనాలు. లూ, బోరా, మిస్ట్రాల్ మొదలైనవి దీనికి మంచి ఉదాహరణ. స్థానిక పవనాలకి మంచి ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, థర్డ్ వన్. రైలు ప్రమాదాలు తగ్గించడానికి పాటించవలసిన భద్రతా చర్యల్లో చేయకూడని పని ఏది? ఆప్షన్స్: గార్డు లేని రైల్వే క్రాసింగ్ దగ్గర వాహనం దిగి రెండు వైపులా చూసిన తర్వాతే పట్టాలు దాటాలి. సెకండ్ ఆప్షన్: రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ కోసం చూడడం. థర్డ్ ఆప్షన్: రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ కింద నుంచి దూరి పట్టాలు దాటవద్దు. ఫోర్త్ ఆప్షన్: రైల్వే క్రాసింగ్ దగ్గర రైలు గేటుని గమనిస్తూ ఉండడం. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ కింద నుంచి దూరి పట్టాలు దాటవద్దు. ఓకే, రైలు ప్రమాదాలు తగ్గించడానికి పాటించవలసిన భద్రతా చర్యల్లో చేయకూడని పని ఏది? రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ కింద నుంచి దూరి పట్టాలు దాటవద్దు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫోర్త్ వన్. భారతదేశంలో విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ. ఆప్షన్స్: నార్కొండం, కోటోపాక్సి, క్రాక్టోవా, మానలోవా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నార్కొండం. భారతదేశంలో విలుప్త అగ్నిపర్వతానికి ఉదాహరణ నార్కొండం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫిఫ్త్ వన్. టెలిగ్రాఫ్ పీఠభూమి అని పిలువబడే ఎత్తైన భూభాగం గల మహాసముద్రం ఏది? ఆప్షన్స్: అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పెసిఫిక్ మహాసముద్రం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అట్లాంటిక్ మహాసముద్రం. టెలిగ్రాఫ్ పీఠభూమి అని పిలువబడే ఎత్తైన భూభాగం గల మహాసముద్రం ఏది? అట్లాంటిక్ మహాసముద్రం. ఓకే, నెక్స్ట్ వన్. రాజ్యాంగ పరిషత్తుకు మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టే సమయం. ఆప్షన్స్: 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. సెకండ్ ఆప్షన్: 2 సంవత్సరాల 3 నెలల 12 రోజులు. థర్డ్ ఆప్షన్: 2 సంవత్సరాల 6 నెలల 13 రోజులు. ఫోర్త్ ఆప్షన్: 2 సంవత్సరాల 11 నెలలు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ పరిషత్తుకు మన రాజ్యాంగాన్ని రచించడానికి పట్టే సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, నెక్స్ట్ వన్. క్రుసేడులు యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్స్: యూదులు మరియు పర్షియన్లు. సెకండ్ ఆప్షన్: రోమన్లు మరియు గ్రీకులు. థర్డ్ ఆప్షన్: క్రైస్తవులు మరియు యూదులు. ఫోర్త్ ఆప్షన్: క్రైస్తవులు మరియు మహమ్మదీయులు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్రైస్తవులు మరియు మహమ్మదీయులు. క్రుసేడులు యుద్ధం వీరి మధ్య జరిగింది. క్రైస్తవులు మరియు మహమ్మదీయుల మధ్యన జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఎయిత్ వన్. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు
దానిలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? ఆప్షన్స్ 26 దేశాలు, 51 దేశాలు, 52 దేశాలు, 92 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 51 దేశాలు. ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పుడు దానిలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 51 దేశాలు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 9th వన్. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులు. ఆప్షన్స్ రామాపిథికస్, ఆస్ట్రోపిథికస్, హోమో ఎరెక్టస్, హోమోస్పియన్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హోమోస్పియన్స్. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులు హోమోస్పియన్స్. ఓకే, నెక్స్ట్ వన్. దేవపుత్ర, సీజర్ అను బిరుదులు ఎవరికి కలవు? ఆప్షన్స్ కనిష్కుడు, ఒకటో కార్డ్పైసిస్, వాసుదేవుడు, అశోకుడు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కనిష్కుడు. దేవపుత్ర, సీజర్ అనే బిరుదులు కనిష్కునికి కలవు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. Please subscribe my channel for more contents and model papers. Thank you. Please subscribe Sri Lasses Education.